కాసులకు కకృతిపడి కులాలు మతాలు అడ్డుపెట్టుకుని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి వెంట సిగ్గు లేకుండా తిరుగుతున్నారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు. ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు గుంపులుగా మాపై పోటీకి వచ్చినా మేము సింగిల్ గానే బరిలోకి దిగి 25,000 మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో కార్పొరేటర్ శ్రీరంశెట్టి పూర్ణచంద్రరావుతో కలిసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కొండ ప్రాంతంలోని ప్రతి గడపకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాకు ఎటువంటి సమస్యలు లేవని స్థానిక కార్పొరేటర్ శ్రీరంశెట్టి పూర్ణచంద్రరావు అందుబాటులో ఉండి అన్ని వసతులు కల్పించారని చెబుతున్నారని ఆసిఫ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్తుంటే హారతులు పడుతున్నారని చెప్పారు. వృద్ధులకు, వికలాంగులు ఏ పాపం చేశారని, పింఛన్లు రాకుండా మాపై కక్ష కట్టారని, ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలు అధికంగా ఉండే ప్రజల ప్రాంతంలో అగ్రకులానికి చెందిన వ్యక్తికి సుజనా చౌదరిని తీసుకువచ్చి ఎన్నికల్లో నిలబెట్టడం ఎంతవరకు సబబు అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మతోన్మాదాలకు చోటు లేదన్నారు. అన్ని ఆల్ ఫ్రీ మేనిఫెస్టో పత్రాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్గా మారుస్తానని మాయమాటలు చెబుతున్నారని ప్రజలెవరూ నమ్మవద్దు అని అన్నారు. మొన్న మేము కొండపై ప్రాంతాన్ని ఉన్నామయ్యా, అనారోగ్యంతో ఉన్నాం. వృద్ధులు మేము చంద్రబాబు నాయుడికి ఏం పాపం చేశాం, మా మీద కక్ష కట్టి మాకు పెన్షన్ ఇంటికి రానికుండా చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలిసి మా మీద కుట్ర పన్నుతున్నారు. మా ఉసురు తగలకపోదని చెప్పేసి వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. ఇదా మీరు ప్రజల నుంచి కోరుకునేది? ఇదా మీరు ప్రజలకు ఇచ్చే సంక్షేమం? ప్రజలకు ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న నాయకులు వీళ్ళు. మరి ఈరోజు వీళ్ళు వచ్చి మాకు ఓటేయండి, మేము ఒక మాయ కూటమిని ఏర్పాటు చేసాం, ఆ మాయ కూటమికి ఓటేయండి అని చెప్పేసి అది కూడా కమలం గుర్తుకు ఓటేయమని చెప్పి అడుగుతున్నారు. బడుగు బలహీన వర్గాల వారు నివసించే ఏరియా ఇది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండే ఏరియా ఇది. ఒక అధిక సామాజిక వర్గానికి మనిషిని తీసుకొచ్చి ఇక్కడ ఓట్లేమని అడుగుతున్నారు ఇక్కడ. కానీ మీరందరూ, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తీర్చి మేము ఓటు అడుగుతున్నామంటే దానికి విలువలు ఉంటాయి. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కరోనా కష్టకాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రజలకు అండగా ఉంది, ప్రజల్ని భరోసా కల్పించి ముందుకెళ్ళింది. మరి కరోనా కష్టకాలంలో కూడా వాడు హైదరాబాద్లో తలదాచుకున్న నాయకులు వీళ్ళు ఈరోజు సిగ్గు లేకుండా వచ్చి ప్రజల దగ్గర ఓట్లు అడుగుతున్నారు. వీళ్ళు ప్రజలు బాగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తప్పకుండా ఇది వైఎస్ఆర్సీపీ అడ్డా, ఇది పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చోటు, మతోన్మాదులకి చోటు లేదు. అలాగే సుజనా చౌదరి ఆయన పూటకో మాట, గంటకో మాట, అన్ని ఆల్ ఫ్రీ మేనిఫెస్టో పెట్టుకొని తిరుగుతున్నారు. 7 వీధులు తిరిగాం. 7 వీధుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు పలుకుతున్నారు, హారతలు ఇస్తున్నారు. మేము ప్రతి వీధిలో కూడా ఏదో ఒక పని చేసుకుంటూనే వచ్చాం. ఈ 3-4 సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పథకాలు, సంక్షేమ పథకాలు, అదే రకంగా అభివృద్ధిలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కనెక్షన్లు కానీ అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టుకున్నటువంటి ఈ ఏరియాను కూడా మొన్న ఈ మధ్య కాలంలోనే వేసినటువంటి ఏరియా. ఇది కూడా ఎక్కడో పాతాళంలోకి ఉండేది, ఇది గుంటలాగా. దీన్ని కూడా ఈ మధ్య కాలంలో మేము బాగా చేసుకున్నాం. ఈ రకంగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళి అందరి ఇంటింటికి మేము ఇది చేశాం, మాకు ఓటేయండి అమ్మా అని అడుగుతుంటే వాళ్ళు నిరాజనాలు పలుకుతున్నారు. కానీ నేను ఒక్కటి అడుగుతున్నాను, గత 14 నుంచి 19 వరకు వాళ్ళు ఈ యొక్క డివిజన్కి కానీ, మా సామాజిక వర్గాలకు కానీ ఏం చేశారని అడుగుతున్నా.